హలో గాయ్స్, మనం జున్ను తయారు చేసే విధానము చెక్క బెల్లము, అర లీటరు పాలు, జున్ను పాలు అండి. అర లీటర్ జున్ను పాలలో మరొక అర లీటరు మామూలు పాలు కలుపుకోవచ్చండి. కలుపుకొని బెల్లం బాగా చితక్కొట్టి దాంట్లో వేసుకోవాలండి. అదే మీకు రుచికరమైన సరిపడా తీసుకొని బెల్లాన్ని, నేనంటే చెక్క బెల్లం తీసుకున్నాను. మీరు మీ దగ్గరలో ఏ బెల్లం ఉంటే అది తీసుకోండి. అదండి సరిపడా రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసుకున్నానండి. పాలు తీసుకున్నాను, బౌన్లోకి కాసి దాంట్లో చితక్కొట్టాను, బెల్లాన్ని చితక్కొట్టి దాంట్లో కలుపుతున్నాను. ఫ్రెండ్స్, మీరు అన్నీ జాగ్రత్తగా చూడండి. మీకు రుచికరమైన జున్ను కావాలంటే ఇలా చితక్కొట్టాలి. నేను తీసుకున్నది చితక్కొడతాకి పప్పుకూర తీసుకున్నాను ఫ్రెండ్. మీరు మీ దగ్గర ఏదైనా మీకు ఏది ఉంటే అది కలుపుకొని దాంట్లో మళ్ళీ ఒకసారి వడకొట్టుకోండి. వడకొట్టిన తర్వాత కొన్ని వాటర్ తీసుకోండి. వాటర్ కూడా మళ్ళీ దాంట్లో కలుపుకోండి ఫ్రెండ్. నేను కలుపుకున్నాను, చూస్తున్నారు కదా. వేరే బౌల్లో తీసుకున్నాను వడకొట్టిన పాలని. మీరు కూడా అలాగే వేరే గిన్నె శుభ్రంగా కడుక్కొని దాంట్లో తీసుకోండి ఫ్రెండ్. కొద్దిగా దాంట్లో పాలు ఉండిపోయినాయి, మళ్ళీ నేను తొలిపి వాటర్ పోసాను. ఇంకో బౌన్ తీసుకోండి ఫ్రెండ్. దాంట్లో మామూలు వాటర్ పోసుకోండి. తగినన్ని వాటర్ పోసుకొని దాంట్లో ఈ గిన్నె పెట్టేయండి. జున్ను పాల గిన్నె మనం కలుపుకున్న గిన్నెలో పెట్టేసేసి దాన్ని తర్వాత గ్యాస్ వెలిగించుకుందాము. గ్యాస్ వెలిగించిన తర్వాత ఒక మూత పెట్టండి. దాని మీద మూత పెట్టి మరొక మూత పెట్టండి. దాని మీద మూత పెట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ మీద పెట్టేయండి. ఒక 10 నిమిషాల్లో జున్ను తయారీ విధానం అయిపోయింది. రుచికరమైన జున్ను, టేస్టీకరమైన బలమైన జున్ను, ఆరోగ్యకరమైన జున్ను, ఆనందమైన జున్ను, చిన్నపిల్లలు పెద్దవారేమి చిన్నపిల్లలేమి రుచికరమైన జున్ను తయారీ అయిపోయింది. హ్యాపీగా తినండి.